ఫోటో తీసుకుంటారు. నమస్తే. ఓకే సార్, నా వాయిస్ ఏమన్నా నా వాయిస్ ఏమన్నాయండి? మామిడి రైతులు, చిత్తూరు జిల్లా మామిడి రైతుల యొక్క వ్యతలు రోజు తప్పనవిగా ఉంది. మామిడి పంట వచ్చినటువంటి ప్రతి రైతు కూడా ఈరోజు రోడ్లో పడిపోయాడు. ₹2 కిలోతోటి, టన్ను 2,000 రూపాయలతోటి ఏ రోజు జీవితంలో తను అమ్ముకోలేనటువంటి, ఏ రోజు కూడా రానటువంటి రేటు ఈరోజు రైతులకు వచ్చింది. పంట బాగా వచ్చింది, అమ్ముకున్నాము, కుటుంబము నిలబడుతున్న ఆశపడ్డ మామిడి రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసాడు. కాబట్టి వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి భరోసాగా, వాళ్ళకి ఓదార్పుగా మీ కష్టంలో మేము తోడున్నామని చెబుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి ఇక బంగారుపాలెం మండలంలోని మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో నేరుగా ఇంటరాక్ట్ చేస్తారు, వారితో కష్ట సుఖాలు పంచుకుంటారు. గతంలో 5 సంవత్సరాలుగా ఈ యొక్క ఇదే మార్కెట్ యార్డ్లో రైతులకి 20 నుంచి 25 రూపాయలు టన్నుకి పోయిన సందర్భం ఉంది. ఈసారి చూస్తే ₹2 కొనేదానికి దిక్కులేదు. ఇదన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా కుమ్మక్కయ్యి ఈరోజు రైతులను దగా చేస్తోంది. దీంట్లో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టే, ఈ కుట్రలో భాగస్వామ్యం అయింది కాబట్టే ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా ముందుకొచ్చి కొనే పరిస్థితి లేక లేని డిమాండ్ని సృష్టించి వాళ్ళని ఈరోజు రైతుల్ని 4 రోజులు 5 రోజులు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర బయట పెట్టి టోకన్ల రూపంలో నాటకాలు ఆడి మొత్తానికి రైతులు రోడ్డు మీద తీర్చేశారు. ఏ రోజు కూడా ఇటువంటి దుస్థితి రానటువంటి రైతు ఈరోజు దిగులు పడి కూర్చున్నాడు. ఇటువంటి దీనస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ గారు వస్తున్నారు. దయచేసి ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులు అందరూ కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని మీరు బుధవారం ఉదయం రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాక కోసం ఏర్పాట్లన్నీ కూడా మరి మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర గారు, అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసూరి రంగరామ్ గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కనాక్ రెడ్డి గారు, పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్, మరి ఎమ్మెల్సీ భరత్,
జడ్పీ చైర్మన్ వాసన గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా మనం పర్యవేక్షించాము. హైవే పక్కనే మరి 3 ఎకరాల్లో హెలిప్యాడ్ కూడా సిద్ధం చేస్తున్నాము. దానికి సంబంధించి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే హెలిప్యాడ్ నుంచి చుట్టూ తిప్పుకొని ఈ మార్కెట్ యార్డ్కి వచ్చే పరిస్థితి రూట్ మ్యాప్ ఇచ్చారు. అదొక్కటి మాకు బాధాకరము. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2.5 కిలోమీటర్లు, కానీ వీళ్ళు టౌన్లో నుంచి రాకుండా చుట్టూ తిప్పి మాకు ఇక్కడికి ఇచ్చారు రూట్ మ్యాప్. దానివల్ల 5.5 కిలోమీటర్లు వస్తుంది. అయినప్పటికీ మాకు రైతులు ఇంటరాక్షన్ జరగాలి, కార్యక్రమం విజయవంతం అవ్వాలి, రైతుల బాధలు తెలుసుకునే కార్యక్రమం జరిగితే అది చాలు. అందుకోసం మేము అన్నిటికీ కూడా ఒప్పుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు కూడా రెడీ చేస్తున్నాం. రేపు కాక ఎల్లుండి ఈ కార్యక్రమం మొదలవుతుంది కూడా మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున ఎక్స్సీఎం గారు బంగారపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది మొబైల్ అవుతారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలిప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలిప్యాడ్ దగ్గర సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులకు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలిప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్సిడెన్స్ పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టొబాకో బోర్డులోకి 25 మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం, లోపల తోపులాటలు జరగడం, సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక 100 మంది మాత్రమే రావచ్చు. ఈ కాన్వాయ్ కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం, అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతం మన బంగారపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. దీనితో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు, అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, విఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము.
ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనము మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి, అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్ డబుల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము. అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి, ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు. అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనం కండిషనల్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా, అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.